బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రభు పేరిట వందనాలండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు కలిసి ఉన్నాయండి. చదువుకుందాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఇట్టి వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడేలాగున చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కృపా కనికరం కలిగినటువంటి మా గొప్ప దేవా, మీ కొందనాలు, స్తోత్రములు. సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు అయినటువంటి మా గొప్ప దేవా, మీ కొందనాలు, స్తోత్రాలు. యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, మీ ప్రియబిడ్డలతో కలిసి మీ ఘనమైన నామాన్ని, ఉన్నతమైన నామాన్ని స్తుతించడానికి, ప్రార్థించడానికి దేవా మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయం కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ఇక్కడ నిలబడినటువంటి దాన్ని, అల్పురాల్ని, అయోగ్యురాల్ని తండ్రి, జ్ఞానం లేనటువంటి దాన్ని తండ్రి, నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ యొక్క శిలువ చాటును మరుగుపరచండి. నా నోట మీ మాట నుంచమని వేడుకుంటున్నాను. మాతో మీరే మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. సహాయం చేయమని వేడుకుంటూ, మీ మీద ఆధారపడుతూ, మీకు అప్పగించుకుంటూ, యేసుక్రీస్తు అత్యున్నతమైనటువంటి నామంలో స్తుతించి విశ్వాసంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మరి ఇక్కడ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17-19 వచనాలలో మనం చూసుకున్నట్లయితే, మరి ఎఫెసులో ఉన్నటువంటి సంఘం కొరకు మరి పౌలు చేసినటువంటి ప్రార్థన మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మరి పౌలు ప్రార్థన అనేది మరి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం కలిగి మరి పౌలు ప్రార్థిస్తూ వచ్చాడు. మరి ఆయన తన లేఖల్లో మరి ప్రార్థన ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉంచుతూ వచ్చాడు. మరి ఈ యొక్క ప్రార్థన మరి ఎంతో అసమానమైనటువంటి ప్రార్థనగా మనము చెప్పవచ్చు అన్నమాట. మరి ఆయన మరి ఎలాంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రార్థన చేస్తూ వచ్చాడు అంటే, మరి ఎఫెసీయుల కోసము పౌలు చేసినటువంటి మరి ప్రజలందరూ కూడా, మరి విశ్వాసులందరూ కూడా మరి క్రీస్తులో మరి కలిగి ఉన్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి మరి అభిలాషను మరి పౌలు అక్కడ వ్యక్తపరుస్తున్నట్లుగా మనము చూడవచ్చు. అది యొక్క గొప్ప భారభరితమైనటువంటి మరి ప్రార్థనగా మనం ఇక్కడ చెప్పవచ్చు అన్నమాట. మరి ఆయన ఏ విధంగా ఏమని ప్రార్థన చేస్తూ వచ్చిందంటే, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, మరి ప్రభువును గుర్తెరిగినటువంటి మనము, సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి మనము, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో. దేవుడు అందరినీ కూడా మరి జగత్తుకు పునాది వేయబడక ముందే క్రీస్తులో దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడంటే ఏర్పరచుకున్నాడు. మరి ఆయన పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో. దేవుడు ఈ లోకంలో మరి నశించిపోతున్నటువంటి మనల్ని మరి ఆయన ఎందుకు ఆయన పిలుచుకున్నాడు, మరి పిలుచుకున్నటువంటి వాళ్ళని ఏం చేస్తూ వచ్చాడు, ఏర్పరచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, మరి ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్మ్యం ఎట్టిదో మరి ప్రతి విశ్వాసి కూడా ఏం చేయాలంటే తెలుసుకోవాలి. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో మరి
ప్రతి విశ్వాసిని కూడా ఏం చేస్తూ వచ్చాడు అంటే లోకంలో నుంచి మరి ఏర్పాటు చేస్తూ వచ్చాడు. విశ్వాసి ఆయన యొక్క కృపలో ఎదగాలన్నా మరి మరి సాతాను మీద, పాపం మీద విజయం పొందాలన్నా, క్రీస్తు కొరకు ఒక శక్తివంతమైనటువంటి మరి సాక్షిగా ఉండాలన్నా, మరి మొదటగా మనం ఏం చేయాలంటే రక్షింపబడాలి. అంతకంతకు దేవునిలో ఏం చేస్తూ రావాలి అంటే మరి వృద్ధి పొందుతూ ఆత్మీయంగా అంతకంతకు ఎదిగేటటువంటి వాళ్ళుగా ఉండాలి. మొదటగా ఏం చేయాలంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఉద్దేశం ఏంటి? దేవుడు ఈ లోకంలో నుంచి మనల్ని పిలుచుకున్నటువంటి మరి పిలుపు మరి ఏ ఉద్దేశంతో దేవుడు మనల్ని లోకంలో నుంచి మరి ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు అనేటటువంటి దాన్ని ప్రతి విశ్వాసి కూడా ఏం చేయాలంటే ఎరిగేటటువంటి వాళ్ళుగా ఉండాలి, తెలుసుకోవాలి. మొదటగా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కలిగి మన ఎడల ఆయనకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళికను కలిగే దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు అంటే మరి ఈ లోకంలో నుంచి దేవుడు మన యొక్క మనోనేత్రాలను దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే వెలిగింపజేస్తూ వచ్చాడు. ఆయన వెలిగించినటువంటి మనము మరి నిజంగా ఈ దినాన మరి మనము అది గుర్తెరిగేటటువంటి వారంగా ఉంటున్నామా? మరి పౌలు ప్రార్థనలో 3వ అధ్యాయము 18వ వచనంలో కూడా మరి కనిపిస్తూ ఉంటుంది. అది ఏం చేయాలంటే ఇక్కడ 1వ అధ్యాయం 18వ వచనంలో మరి అది మీ హృదయమునందు అర్థం చేసుకొని బలము గలవారై ఉండుటకు నేను ప్రార్థన చేస్తున్నాడు. రక్షింపబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా బలంగా ఉండాలి. ఆత్మలో అంతకంతకు మరి ఎదిగేటటువంటి వారుగా బలంగా ఉండినట్లుగా ఇక్కడ మరి పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడంటే ఎఫెసీ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం అన్నమాట. అదే విధంగా మరి 3వ అధ్యాయము 18వ వచనంలో కూడా మరి పౌలు చేసినటువంటి ఆ యొక్క మరి ప్రార్థన మనకు కనిపిస్తూ ఉంటుంది. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. కాబట్టి మరి మరి లోకంలో నుంచి మరి వేరుపరిచినటువంటి ప్రతి విశ్వాసి కూడా మీరును సమస్త పరిశుద్ధత యందును క్రీస్తు యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను తెలుసుకొనవాలి. నిజంగా దేవుని యొక్క మరి ఆ యొక్క ప్రేమ ఎలాంటిది, దేవుడు మనల్ని నిజంగా ఈ లోకంలో నుంచి మరి ఆయన ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నారు, మరి ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నారు, మరి దాన్ని మనం ఏం చేయాలంటే తిరిగేటటువంటి వాళ్ళంగా ఉండాలి. అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడినటువంటి వారే తమ మనసునకు కలిగినటువంటి వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంటుంది అన్నమాట. 3వ అధ్యాయం 18వ వచనంలో ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచుబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించునట్లుగాను తమ మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎంత ఎత్తో గ్రహించుకొనుటకును మరి ఈ విధంగా జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. మరి పౌలు యొక్క ప్రార్థన నిజంగా మరి ఇది ఒక ఎంతో అసమానమైనటువంటి ప్రార్థన. మరి లోకస్తులు చేసేటటువంటి మరి సామాన్యంగా అందరు చేసేటటువంటి ప్రార్థన కాదు ఇది. ఆత్మ సంబంధమైనటువంటి మరి విషయాల కొరకు మరి ఎఫెసులో ఉన్నటువంటి సంఘం కొరకు
పౌలు ఎంతగానో మరి ప్రార్థన చేస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. మనం ఏ విషయంలో మరి సంఘము ఏ విషయంలో అంట ఎదగాలి? ప్రేమయందు వేరుపారాలి. దేవుడు మనల్ని ఏ విధంగా లోకంలో నశించిపోతున్నటువంటి మనల్ని ఎలాంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ వచ్చిండు. ఆయన ప్రేమకు వెడల్పు, పొడవు, ఎత్తు, లోతు లేదు. అగాపే ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. కొలతలు లేనటువంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. ఆ ప్రేమను పొందుకున్నటువంటి మనము ఏం చేయాలంట? మరి ఆయన ప్రేమయందు వేరుపారినటువంటి వారమై ఉండాలి నిజంగా. మరి క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు శక్తిగల వారమై ఉండాలి. మరి ఆయన యొక్క ప్రేమ అనేది ఎంతగానో మరి కొలతలు లేనటువంటి ప్రేమ, వర్ణించలేనటువంటి ప్రేమ, ప్రాణము పెట్టేటటువంటి ప్రేమ, ఈ లోకంలో ఏ ప్రేమకు సాటి లేనటువంటి ప్రేమ క్రీస్తు ప్రేమ. మరి ఆ ప్రేమను పొందుకున్నటువంటి మనం ఏం చేయాలంట? మరి మరి ఆయన యొక్క ప్రేమ పొడవు, లోతు ఎంత ఎత్తో మనం గ్రహించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. ఆయన ప్రేమ యందు మరి వేరుపారి స్థిరపడేటటువంటి వాళ్ళంగా ఉండాలి. అంతకంతకు అదే ప్రేమను మనం ఏం చేయాలంటే మరి అనేకులకు మనము చూపించేటటువంటి వారంగా ఉండాలి అని మరి ఎఫెసీ సంఘం కొరకు పౌలు ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన ప్రార్థనలో మనం కోరుకునేది మనం సామాన్యంగా మరి ఇలాంటి మరి ఆత్మ సంబంధమైనటువంటి విషయాల కొరకు మనము ప్రార్థించేటటువంటి వారంగా ఉంటామా అంటే మరి చాలా మటుకు మరి లేనటువంటి వారంగానే ఉంటామని చెప్పుకోవచ్చు. మరి అంతరంగా మరి పురుషుల్లో ఏం చేయాలంట? మరి శక్తి పొందాలి. మన యొక్క మనోభావాలు కానివ్వండి, మన యొక్క ఆలోచనలు కానివ్వండి, మన యొక్క ఉద్దేశాలు కానివ్వండి, మరి ఏ విధంగానంటే ఎంతో మరి దేవునికి అనుగుణంగా ఉన్నతమైనటువంటివిగా ఉండాలి. మరి ఆ విధంగా ఉండి మనము ప్రార్థన చేసేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి ఆ యొక్క ప్రార్థన అనేది మన యొక్క ఊహకు అందనటువంటిదిగా ఉంటుంది. పౌలు చేసినటువంటి ప్రార్థన మరి ఈ యొక్క వాగ్దానంలో మనం చూసుకున్నట్లయితే 20వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే మరి అది ఏ విధంగా మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయగల శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు మన ఇష్టానుసారంగా మనం కోరుకునేది కోరుకుంటాము. మరి నువ్వు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే నువ్వు అత్యధికంగా చేయగలిగినటువంటి దేవుడు అని ప్రార్థిస్తాం. అది నిజంగా దేవుని చిత్తమా, దేవునికి అంగీకారమైనటువంటి దాన్ని మనము గుర్తెరిగేటటువంటి వారంగా ఉండం. ఇది ఆత్మ సంబంధమైనటువంటి విషయాల కొరకు ప్రార్థించినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి? అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే నువ్వు అత్యధికంగా చేయగలిగినటువంటి శక్తిమంతుడమైనటువంటి దేవుడు ప్రభువా అని మనము ప్రార్థన చేయాలి. మరి మనం మన యొక్క ఇష్టాల కొరకు మన యొక్క మరి సొంత కోరికలను సొంత ఉద్దేశాలను నెరవేర్చుకోవడం కొరకు ప్రార్థన చేస్తాము. దానికి దీన్ని జోడించి మనం ప్రార్థన చేస్తాం చాలాసార్లు. అది ఎంత మాత్రం కూడా అది దేవుని యొక్క ఉద్దేశం కాదు, దేవునికి అంగీకారమైనటువంటిది కాదు. వీరంతరంగ పురుషుని యందు అంతకంతకు ఏం చేయాలి? శక్తి కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. మన బాహ్య పురుషుడు నశించిన అంతరంగ పురుషుడు అంతకంతకు ఏం కావాలంటే మరి శక్తి పొందినటువంటి వాడుగా ఉండాలి. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు మన యొక్క విశ్వాసం అనేది అంతకంతకు దేవునిలో ఎదిగే విధంగా ఉండాలి. మరి మన యొక్క ప్రేమ అంతకంతకు మరి ఇంకా మరి ఎదిగేదిగా ఉండాలి. ఆయన యొక్క సంపూర్ణతలో మనం ఎదిగేటటువంటి వారంగా ఉండాలి. ఆయన యొక్క ప్రేమలో మనం ఎదిగేటటువంటి వారంగా ఉండాలి. ఆయన యొక్క ప్రేమ యందు మనం వేరుపారి స్థిరపడేటటువంటి వాళ్ళంగా ఉండాలి. ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ? కొలతలు లేనటువంటి ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. అలాంటి ప్రేమ చేత మరి మనం కూడా అనేకులను ప్రేమించబద్ధులమై ఉన్నాము. నిజంగా ఈ
ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని ప్రేమలు ఏమైపోతాయంటే మారిపోతాయి. మారనటువంటి ప్రేమ ఏకైక ప్రేమ క్రీస్తు ప్రేమ. ఆ క్రీస్తు ప్రేమనే మనం ఇతరుల ఎడల కనపరిచేటటువంటి వారంగా ఉండాలి. నీ ప్రేమలో నన్ను స్థిరపరచు ప్రభువా. నీ ప్రేమ నీలాగనే నేను మరి కొలత లేనటువంటి ప్రేమ చేత అనేకులను ప్రేమించేలా విధంగా నేను ఉండడానికి నన్ను సిద్ధపరచు ప్రభువా అని మనము ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. అంతకంతకు ఆయనలో మనం ఏం చేయాలంటే మరి పరిపూర్ణమయ్యేటట్లు మరి మనము ప్రార్థన చేసేటటువంటి వాళ్ళంగా ఉండాలి. సమస్త పరిశుద్ధులతో కూడా ఆయన యొక్క మరి పొడవు, ఎత్తు ఎంత మనము గ్రహించాలి. ఆయన యొక్క ప్రేమ నిజంగా మరి ఎలాంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. మరి మనము ఆయన యొక్క ప్రేమ అంట జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమ. మనము మన యొక్క లిమిట్స్ లోనే మనము ఆలోచిస్తూ ఉంటాము. మన యొక్క మరి ఆ యొక్క కొన్ని మరి అంత మట్టుకే అనుకుంటాం. కానీ ఆయన యొక్క ప్రేమ అంట మన యొక్క జ్ఞానానికి మించినటువంటి ప్రేమ. క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు మనం ఏం చేయాలంటే శక్తివంతులం కావాలని ప్రార్థన చేయాలి. పౌలు భక్తుడు మరి ఇక్కడ 2 ప్రార్థనలు మరి ఎంతగానో ఎఫెసీ సంఘం కొరకు ప్రార్థన చేస్తూ వచ్చిండు. ఇది నీవు నేను కూడా మరి అలాంటి ప్రార్థన మనము చేసేటటువంటి వారంగా ఉండాలి. దేవుడు రక్షించిన నాటి నుంచి అంతకంతకు మనం ఆయనలో ఏ విధంగా ఎదిగేటటువంటి వాళ్ళంగా ఉంటున్నాము, ఆయనలో మనము మరి సంపూర్ణులంగా ఎదుగుతూ ఉంటున్నామా? మరి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నటువంటి మనల్ని పిలుచుకున్నటువంటి పిలుపు యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం గుర్తెరిగేటటువంటి వారంగా ఉంటున్నామా? మరి ఆయన యొక్క మరి జ్ఞానం కొరకు మనము నిజంగా మరి మనం ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని అంతకంతకు వృద్ధి చేసుకోవడం కొరకు మనం ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉంటున్నామా అనేది మనం ఎంతైనా పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. నిజంగా మరి క్రీస్తుని ఎరగటం అంటే మరి ఏంటంటే సంపూర్ణంగా క్రీస్తు మన కొరకు ఏం చేశాడు అనేది అర్థం చేసుకోవడము. మరి ఇప్పుడు ఏం చేయుచున్నాడో మరి ఆ యొక్క తప్పక సంపూర్ణంగా అది అర్థం చేసుకోవాలి. మొదటగా క్రీస్తుని ఎరగడం అనేది మరి సంపూర్ణంగా క్రీస్తు మన కొరకు ఏం చేశాడు, మరి ప్రజెంట్ ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, సంపూర్ణంగా మనం అది అర్థం చేసుకోవాలి. మన హృదయాలు కృతజ్ఞతతో నింపబడేటటువంటివిగా ఉండాలి. మరి నీకు జ్ఞానం కలిగి మనం నిజంగా బ్రతుకుతున్నామా? మరి ఆయన యొక్క సత్యమును బట్టి మరి ఆయన యొక్క వాక్యమే సత్యమై ఉన్నది. ఆయన యొక్క సత్యమును బట్టి ఆయన నిజంగా మనము అది అర్థం చేసుకొని మనము జీవించేటటువంటి వాళ్ళంగా ఉంటున్నామా? మరి పౌలు ప్రార్థన అనేది నిజంగా ఎంత మంచి ప్రార్థన. నిజంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన హృదయాలు ఇలాంటి కృతజ్ఞతా భావం కలిగి దినాన ఉంటున్నాయా అనేది మనం ఎంతైనా పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఆయన యొక్క జ్ఞానంలో అంతకంతకు మనము వృద్ధి పొందేటటువంటి వారంగా ఉండాలి. ఆయన యొక్క సంపూర్ణతలో మనము వృద్ధి పొందేటటువంటి వాళ్ళంగా ఉండాలి. ఆయన యొక్క ప్రేమ యందు వేరుపారి స్థిరపడి క్రీస్తు మనల్ని ప్రేమించిన రీతిగా అనేకులను ప్రేమించడం కొరకు మరి ఆయన మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నారు, ఆయన యొక్క నిత్య రాజ్యం కొరకు మరి మనము నిరీక్షణ కలిగి అంతకంతకు ప్రభువుని వైపుకు అనేకులను త్రిప్పుతూ మరి మనము జీవించడానికి మన యొక్క హృదయాలను మనము సిద్ధపరచుకుందాం. ఇటు వాక్యాన్ని దేవుడు మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఆమెన్.